ఉత్తరాంధ్రను ఉర్రూతలూగించే సంబరం. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం. ఇవాళ మోదీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్న ఫస్ట్ ఫ్లైట్. ఈ నెల 17 నుంచి సాధారణ ప్రయాణికులకు విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇంతకీ ఇవాళ మోదీ సభా వేదిక ఎలా ఉంటుంది, అందులో హైలైట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మరో గంటలోనే విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ లో మోదీ ల్యాండ్ అవబోతున్నారు. 11:30 భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకారం చుడతారు. ఇక సుమారు 2 లక్షల మంది పాల్గొనే సభలో మోదీ కీలకమైన ప్రసంగం చేయబోతున్నారు. 5 నిమిషాల పాటు ఆయన 55 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగబోతోంది. మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదకుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవహరించబోతున్నారు. ఉత్తరాంధ్ర థీమ్ తో భోగాపురం సభా వేదికను తీర్చిదిద్దారు. అరకు కాఫీతో పాటు ఉత్తరాంధ్ర ఉత్పత్తులకు సైతం సభలో ప్రాధాన్యత కల్పించారు. ప్రధాని పర్యటన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం నుంచి నోడల్ అధికారిగా ఉన్నారు ఎంటీ కృష్ణబాబు. వాస్తవానికి నిన్ననే రిటైర్ అయిన ఆయన ఇవాళ కూడా తన సేవలు కొనసాగిస్తున్నారు కేవలం ఈ టూర్ కోసం. మొత్తం మోదీ టూర్లో ఇప్పటిదాకా తెలియని కొన్ని హైలైట్స్ గురించి టీవీ9కి చెప్పారు ఆయన. ఆ విషయాల్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మరికొద్ది గంటల్లోనే ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించిన స్టేట్ నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబు మనతో ఉన్నారు. సార్, భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, భారీ ఎత్తున ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తయ్యే దాదాపు? అంటే ఓవరాల్గా ఇది నార్త్ కోస్టల్ ఏరియాకి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. దీని వలన ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ప్రజలకి ఫెసిలిటీస్ కానీ బాగా పెరుగుతాయనే ఉద్దేశం, ప్రజలకు కూడా ఆ అవగాహన కలగచేయాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం పబ్లిక్ ఆల్మోస్ట్ ఒక 2 లక్షల పైన ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి అంటే ఎంటైర్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. సో అలాగే ప్రధానమంత్రి గారు ఏదైతే మన టెర్మినల్ వాక్ త్రూలో చేస్తారో, సో అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అరకు కాఫీ ఒకటి మనకి గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లాలని. ఎందుకంటే అరకు కాఫీ మీద ట్రైబల్ ఫార్మర్స్ చాలా లక్షలాది మంది డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి అరకు కాఫీకి గ్లోబల్ స్థాయిలో రికగ్నిషన్ ఆల్రెడీ ఉంది. బట్ దాన్ని బాగా పాపులర్ చేయడానికి యాక్షన్ తీసుకుంటే కనుక ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతుంది. సో దాని మీద ఒకటి ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతం యొక్క కల్చర్ కూడా మన గ్లోబల్ స్టేజ్ మీద టూరిజం అట్రాక్షన్కి దింసా డ్యాన్స్ని కూడా మనం చేయాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ 13,000 మంది ట్రైబల్ ఉమెన్ అండ్ గర్ల్స్తో చాలా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇది రికార్డ్ అయింది. ఈజ్ లార్జెస్ట్ దింసా ట్రైబల్ డ్యాన్స్ కింద. అలాగే వరల్డ్ బుక్ రికార్డ్స్లో కూడా రికార్డ్ అయింది. ప్రైమ్ మినిస్టర్ షెడ్యూల్ సార్, ప్రైమ్ మినిస్టర్ గారు 10:45కి ల్యాండ్ అవుతారు. అయిన తర్వాత టెర్మినల్ వాక్ త్రూ ఉంటుంది 15 minutes. దాని తర్వాత దింసా డ్యాన్స్ చూసుకుంటూ వెన్యూకి వస్తారు. వెన్యూ దగ్గర అన్నో దింసా డ్యాన్స్ ఒక పర్టికులర్ ఒక 13 ఎకరాల ఓపెన్ ఎరీనాలో మనం డిజైన్ చేశాము. ప్రధానమంత్రి గారు ఆఫ్గా డివైడ్ చేయడం జరిగింది. మధ్యలోంచి ఓపెన్ టాప్లో జీబ్లో వెళతారు. సో 2 సైడ్లు, ఒక సైడ్ 6,500, ఇంకో సైడ్ 6,500, 13,000 గర్ల్స్ దింసా డిఫరెంట్ ఫార్మేషన్స్లో 50-50 స్టూడెంట్స్ ఒక్కొక్క బ్లాక్లో వాళ్ళు చేస్తారు. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయడం జరుగుతోంది. స్పీచ్ ఎంతసేపు ఉంటుంది సార్? ప్రైమ్ మినిస్టర్ గారు అఫీషియల్ ప్రోగ్రాం ప్రకారం 55 నిమిషాలు స్పీచ్ పెట్టారు. మన రామ్మోహన్ నాయుడు గారు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. సో టోటల్ ప్రోగ్రామ్ డాస్ మీద 1 hour 30 minutes. మోడీని ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అధికారులందరూ సభా ప్రాంగణానికి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. భాస్కర్తో ఈశ్వర్, టీవీ9 భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.